సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ జఫ్రుద్దీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చానండి. అంటే రాయలసీమ ప్రాంతం. తూర్పు రాయలసీమ ప్రాంతమే కదా లెక్క. ఏంటండి మరి అసలు మీ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అభివృద్ధి పరంగా కానీ మీ ప్రాంతంలో ఏమైనా కంపెనీలు తీసుకురావడం కానీ ఏమైనా ముందుకు తీసుకెళ్తా ఉన్నారా ఈ కూటమి ప్రభుత్వం? ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తుంటే వచ్చిన తేదీ నుంచి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పేదల కోసము, పేదల యొక్క అభివృద్ధి కోసము, రాష్ట్రం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర సంక్షేమం కోసమే జరుగుతూ ఉంది. ఇక్కడ మహానాడు అనేది దేశంలో చూడండి ఎన్నో వందల పార్టీలు ఉన్నాయి, కానీ ఈ విధంగా మహానాడు గత 43 సంవత్సరాల నుంచి ఈ విధంగా మహానాడు ఎవరు చేసినా ఏ ఒక్క పార్టీ కూడా చేసిన దాఖలాలు లేవు. అది ఒక కేవలం తెలుగుదేశం పార్టీకే అది ఏమంటారు, అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. కాబట్టి ఈరోజు మనం చూస్తుంటే మహానాడులో మనకి తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో ఈరోజు అన్నగారు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు మన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు ఏం చేశారంటే 6 సూత్రాలు తీసుకుని వచ్చారు. భవిష్యత్తులో ఇంకో 40 సంవత్సరాలు, ఇంకో తరము, ఇంకో 10 తరాలు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక పూర్తి స్థాయి పార్టీగా నిలబడాలంటే ఒక మంచి 6 సూత్రాలతో ఈరోజు ఏం చేశారంటే లోకేష్ గారు 6 సూత్రాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. 6 సూత్రాల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఎంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది? ఈ 6 సూత్రాలు తెలుగుదేశం పార్టీ కాదు, ఈ 6 సూత్రాలు ఎవరికి ప్రయోజనం అంటే తెలుగు జాతికి, పేద ప్రజలకి, మహిళలకి, యువతకి, ప్రతి ఒక్కరికి ఈ 6 సూత్రాల వల్ల చాలా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. దాంట్లోది మొదటిది చూస్తే మొదటి సూత్రం ఏంటంటే తెలుగు జాతి విశ్వవిఖ్యాతి. అంటే ఏంటంటే మన తెలుగుదేశం, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేంత ఇదిగా మనం ముందుకు తీసుకెళ్ళాలని తెలుగు భాష యొక్క గొప్పతనము, తెలుగు జాతి యొక్క గొప్పతనము విశ్వం మొత్తం తెలిసేలాగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. దాంట్లో రెండో సూత్రం చూస్తే రైతులకి అండగా. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు రైతుల కోసము, రైతుల యొక్క సంక్షేమం కోసము ప్రతిదీ తీసుకుని వస్తున్నారు. అలాగే మన ఆంధ్రదేశం ఒక డెల్టా ప్రాంతము, ఆ డెల్టా ప్రాంతంలో ఎందరో రైతులు ఉంటున్నారు. ఆ రైతుల యొక్క భవిష్యత్తు కోసము, రైతు మన దేశానికి వెన్నుముక, రైతు మన రాష్ట్రానికి వెన్నుముక, అలాంటి రైతు కింద పడిపోకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండో తీర్మానం ఏం చేసిందంటే రైతుకు అండగా అనే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని రైతుకు అండగా అనే సూత్రం తీసుకొని వచ్చింది. మూడోది ఏంటంటే స్త్రీ శక్తి చూసుకుంటే ఏంటంటే మహిళలని గత ప్రభుత్వంలో చూసాం మనం, మహిళలని ఎంత తక్కువగా చేసి మాట్లాడారు. శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి ఒక్క మహిళని ఏం చేశారంటే తక్కువగా చూసి మాట్లాడారు. అలాంటి మహిళకి స్త్రీ శక్తి అని సూత్రం తీసుకుని వచ్చారు. గతంలో కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మహిళల కోసం డ్వాక్రా రుణాలు కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, అనేక పథకాలు తీసుకొని వచ్చి స్త్రీ కోసము, స్త్రీ జాతి కోసము తెలుగుదేశం పాటుపడింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, ప్రతిదీ తీసుకొని వచ్చిన దాఖలా ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. 4వ సూత్రం ఏంటంటే యువగలం. ఈరోజు యువగలం అనే సూత్రం ఎందుకు తీసుకుని వచ్చారంటే ఈరోజు 23 స్థానాలతో గత ప్రభుత్వంలో మన ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు నారా లోకేష్ గారు ఏం చేశారంటే యువగలం అనే పాదయాత్రతో ఏం చేశారంటే రాష్ట్రం మొత్తం తన వైపు తిప్పుకునేలాగా పాదయాత్ర చేసి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తను వంతు కృషి చేసి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువకుల్లో ధైర్యాన్ని నింపి, అలాగే యువత కోసము అనేక రకాలైన కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ కోసము ప్రతిదీ తన వంతు కృషి చేయడం కోసము యువగలం అనే సూత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకో సూత్రం ఏంటంటే కార్యకర్తే అధినేత.
కార్యకర్తే అధినేత అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు దేశంలో మరొక ఏ పార్టీకి ఉండరు. అలాంటిది కార్యకర్త కోసము, కార్యకర్త యొక్క డెసిషనే ఫైనల్ డెసిషన్ కోసం ఈరోజు కొన్ని యూనిట్ ఇన్ఛార్జీలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తకి, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి గుర్తించి ఏం చేశారంటే ఈరోజు అనేక కార్పొరేషన్లు చైర్మన్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అనేక పదవులు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. కాబట్టి ఈరోజు గడపలో మనం కొన్ని లక్షల మంది, రెండో రోజు రేపు కూడా ఉంది, ఎంతమంది వస్తున్నారో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఫోన్లు నెట్వర్క్లు కూడా పనిచేయటం లేదు, సిగ్నల్లు కూడా పనిచేయటం లేదు. అలాంటి పరిస్థితి, లక్షలాది జనాలు ఈరోజు కడప వైపు చూస్తున్నారు. ఎందుకంటే రాక్షస పాలన ఏదైతే ఉందో ఆ రాక్షస పాలన చూసి కదా 5 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రజలకు విసుగు చెంది ఈరోజు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైన మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో ఇంకో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండేట్టు చేశారు. కాబట్టి ఏదైతే ఉందో ఈ అవకాశం ఏదైతే తెలుగుదేశం పార్టీకి ప్రజలు సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలంటే కార్యకర్త యొక్క మనోభావాలని, ప్రజల యొక్క అభివృద్ధిని మొత్తం దృష్టిని తీసుకొని వచ్చి రాబోయే ఎలక్షన్లో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.